నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రేపే శని త్రయోదశి. శ్రీ ఛాయ మార్తాండ శనీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఉదయం 7 గంటల నుండి స్వామివారికి తైలాభిషేకం. తెలియజేస్తున్న వారు ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ. రామచంద్రపురం మండలం రాయల చెరువు పంచాయతీ ఛాయాపురంలో వెలిసి ఉన్న శ్రీ ఛాయ మార్తాండ శ్రీ శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనివారం శని త్రయోదశి 13వ తేదీ రోజున శ్రీ శనీశ్వర స్వామి ఆలయ అర్చకులు స్వామివారిని ప్రాతకాలంలో సుప్రభాతం సేవతో మేల్కొల్పి అనంతరం ఉదయం 7 గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తైలాభిషేకం జరుగుతుంది. తదుపరి పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ శాస్త్రోక్తంగా శని నివారణ, శాంతి హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి నివారణ హోమం చేస్తారు. ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న ఆలయ అభయహస్త ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. సర్వదోషాలకు నివారణ అయ్యే విధంగా భక్తులచే గోపూజ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శని త్రయోదశి రోజున శని ప్రభావం కలిగి రాశులు మేషం, మీనం, కుంభం, ధనుస్సు, సింహరాశి గల భక్తులు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏల్నాటి శని శాంతి హోమం, నవగ్రహ దోష నివారణ హోమం, గణపతి హోమం, చండీ హోమం వారి వారి గ్రహ స్థితులను అనుసరించి ప్రత్యేక పూజలు చేస్తామని తెలియజేశారు. ముఖ్యంగా శ్రీ శనీశ్వర స్వామి వారికి 19 ప్రదక్షిణలు అత్యంత ప్రీతికరమని, శని దశ 19 సంవత్సరాలు జీవితకాలంలో ఉంటుందని, ఆ సమయంలో మనం చేసే ప్రతి కార్యక్రమము పుణ్యదాయకమై ఉండాలని, కర్మ ఫలదాత శనీశ్వరుని అత్యంత పుణ్యకాలమని తెలియజేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు చల్లటి పానీయాలు, అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా వారు ఈ సందర్భంగా తెలియజేశారు. భక్తులందరికీ విన్నపము, ఇక్కడ చూడము, తిరుపతి రాయల చెరువు ఛాయాపురంలో వెలిసిన శనీశ్వర స్వామి శనిక్షేత్రంలో రేపు శనివారం అంటే జూన్ నెల 13వ తేదీ మరియు 27వ తేదీ శనివారం శని త్రయోదశి ఉంటుంది. ఈ సందర్భంగా ఇక్కడ స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరికైతే అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని దోషము, మహాదశ జరిగేటప్పుడు అరిష్ట భక్తుల కాలంలో జరిగే దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడటానికి ప్రతి ఒక్కరూ శనిదేవునికి తైలాభిషేకం మరియు శాంతి హోమాలు నిర్వర్తించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అందరూ దోషాల నుంచి విముక్తి పొందాలి అని కోరుకుంటున్నాము. ఇక్కడ తెల్లారి 7 గంటల నుంచి ఈ తైలాభిషేక కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతరంగా ఉంటాయి. భక్తులందరికీ చల్లని పానీయాలు మరియు ప్రసాద వితరణ నిరంతరం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది గ్రహదోషాల నుంచి విముక్తి పొందాలి అని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏలనాటి శని కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు వీళ్లకు ఏలనాటి శని యొక్క ప్రభావము విశేషంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా పాల్గొనాలి. అదేవిధంగా అర్ధాష్టమ శని ధనురాశి వాళ్ళకు ఉంటుంది. తర్వాత సింహరాశి వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరడమైంది.